వచ్చే లోపే మొత్తం ఇల్లంతా పొగ జూరుకొని అంటే మేము ఇందులోనే పడుకుంటాం. మేము బయటకు మంటలు ఆర్పుదామని బయటకెళ్ళినాం. ఎళ్ళేసరికి మా బాబు గిన, మా పాప పడుకున్నారు. పడుకున్న తర్వాత మేము పోయి మంటలు ఆర్పేంత లోపు వాటర్స్ అందలేవు. మేము అందులో అది ఫైర్ ఇంజిన్‌కు కాల్ చేశాము. వస్తున్నామనని జెప్పారు. ఎక్స్‌రోడ్ దాకా వచ్చిన తర్వాత ఖరాబ్ అయిందనని చెప్పిన తర్వాత మేమైనా ఇంక అప్పటికి ఉన్న నీళ్ళన్నీ పోసేసినాం. పిల్లల్ని లేపుకొద్దామని లోపలికొచ్చినాం. అక్కడ ఫస్ట్ ఒక షాపు గాలి స్టార్ట్ అయినంక అదన్నా చల్లార్పుదామని ప్రయత్నం చేసినాం. కానీ అది ప్రయత్నం చేసినాం. చేసే వరకు చేసినాం గానీ, అది వాటర్ సరిపోలేవు. సరిపోక మా పిల్లలనన్నా దక్కించుకొని బతుకుదామనని పిల్లల్ని తీసుకొని బయటకు గుంజుకొనొచ్చినాం. నిద్రపోయినా గానీ పిల్లల్ని లేపుకొని తీసుకొనొచ్చినాం. ఇక గ్యాస్ సిలిండర్‌లు పేలుతున్నాయి అని అన్న తర్వాత ఒక బుడ్డి తీసి బయట పడేసినాం. ఎందుకంటే ఆ బుడ్డి పేలితే ఉన్న మనుషులం మేము చనిపోతాం అన్న ఉద్దేశంతోని ఒక సిలిండర్ బుడ్డి తీసి ఆడ చెట్టు దగ్గర పడేసిన.